భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు. ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు కలెక్టర్. ఇక పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ప్రతి చోట పోలింగ్ బందోబస్తు అలాగే పోలీసులు బందోబస్తుతో పాటు ప్రజలు రాజకీయ నాయకులు సహకరించాలని కోరారు. పోలింగ్ శాతం పెరిగేలా ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు కలెక్టర్. HOP 2024 ఎలక్షన్ లో భాగంగా ఈరోజు అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ రేపు జరగబోయే మే 13th రోజు జరగబోయే పోల్లో భాగంగా ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్లో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు అరేంజ్మెంట్స్ చూడడానికి ఇక్కడ విజిట్ చేశాము. ఆల్ ది అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ డన్. ఆల్ ది పోల్ పార్టీస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరికీ కూడా పోలింగ్ మటీరియల్ ఏదైతే ఈవీఎంస్ ఉన్నాయో, స్టాట్యూటరీ పేపర్స్, కవర్స్, ఆల్ ఆఫ్ ద నాన్ స్టాట్యూటరీ పేపర్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. విత్ ఇన్ సమ్ టైమ్ ఇక్కడ లంచ్ చేసుకుని దే విల్ డిస్పాచ్ టు ద రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్. అండ్ ఆల్ ది రూట్ ఆఫీసర్స్, సెక్టర్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ ఎస్కార్ట్స్ కూడా అంతా కూడా రెడీగా ఉన్నారు. So they will dispatch now and they'll be reaching the polling stations. రేపు జరగబోయే పోలింగ్ స్టేషన్స్ అంతా కూడా అన్ని అరేంజ్మెంట్స్ అనేది ఈరోజు చేస్తున్నాము. సో విత్ రిగార్డ్ టు AMF కానీ షేడ్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ అండ్ ర్యాంప్స్ అన్నీ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో రేపు జరగబోయే పోల్ కోసం ఆల్రెడీ ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్. థ్యాంక్ యూ. సస్పెక్టెడ్ ఏరియాస్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎన్ని ఉన్నాయి మేడం ఇక్కడ మొత్తం? అశ్వారావుపేట సెగ్మెంట్ లో అయితే లేవు. మనకి అరౌండ్ 10 మైక్రో అబ్జర్వర్స్ అయితే ఇక్కడ మేము క్రిటికల్ లొకేషన్స్ లో పెట్టడం జరిగింది. మిగతా జిల్లాలో చూసుకుంటే మనకి క్లోజ్ టు 170+ ఉన్న లొకేషన్స్ ఉన్నాయి. దీంట్లో ప్రతి దగ్గర కూడా అవుట్ సైడ్ నుంచి లైవ్ వెబ్ కాస్టింగ్ పెట్టాము. ప్లస్ మైక్రో అబ్జర్వర్స్ కూడా డిప్యూట్ చేయడం జరిగింది. సో స్పెషల్గా పోలీస్ ఫోర్స్ కూడా డిప్లాయ్మెంట్ ఫర్ దీస్ క్రిటికల్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కి డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. HOP 2024 ఎలక్షన్ లో భాగంగా